వందనాలు. యేసు ప్రభు శిలువ మీద పలికిన రెండవ మాట లూకాసు వార్త 23:43 ఉంది. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని. ఇది ప్రభువు పలికిన రెండవ మాట. మరి ప్రభువు శిలువ మీద మరి మన కొరకు, మన పాపాల కొరకు మరి శిలువ వేయబడి మరణించి ఉన్నారు. అయితే ప్రభువుతో పాటు మరి ఇద్దరు దొంగలుండి శిలువ వేయబడి ఉన్నారు. వారిలో ఒకడు మొదటివాడు ఆయన దూషిస్తూ ధ్యానం చేస్తూ అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే రెండవ వాడిని చూసి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక నువ్వు అలాగ మాట్లాడటం మంచిది కాదని చెప్పి మరి రెండవ దొంగ మొదటి దొంగతోటి చెప్తున్నాం అన్నమాట. ఇది మరి మనం శిక్షకి అర్హులం కనుక మనకి ఇది న్యాయమే. మరి ప్రభు మరి ఏ పాపము చేయలేదు కనుక మరి ఆయనకి ఇది మంచిది కాదని చెప్పి మరి రెండవ దొంగ మరి మొదటి వానితో చెప్తున్నాడు. ఈ రెండవ దొంగలో పశ్చాత్తాపం అనేది కలిగింది. ప్రభువుని శిలువ వేసినప్పుడు మరి ఆయన చాలా రకాలుగా హింసించి మరి నిందించి దూషించారు. అదంతా కూడా మరి దొంగ చూస్తా ఉన్నాడు కనుక తనలో పశ్చాత్తాపం అనేది కలిగిందనమాట. కలగటం వల్ల అతను మరి దేవుణ్ణి నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను నీ రాజ్యంలో చేర్చుకోమని చెప్పి ప్రభువుని వేడుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు ప్రభువు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని చెప్పి అతనితోటి చెప్పాడనమాట. మరి చాలా తక్కువ టైంలో రెండవ దొంగ మరి మారు మనసు కలిగి మరి దేవుని రాజ్యంలో చేరడానికి ప్రభువు అతనికి అవకాశం ఇచ్చాడు. మనం కూడా మరి మన పాపాలను ఒప్పుకొని మరి మారు మనసు పొంది రెండవ దొంగ వలె మరి దేవుని రాజ్యంలో చేరటానికి మనం కూడా ప్రయాసపడాలని చెప్పి మరి అందరినీ వేడుకుంటున్నాను. దేవుని కొద్ది మాటలు నిర్మించాలని మరి ఏదైనా తప్పులు ఉంటే గమనించాలని వేడుకుంటున్నాను.